అందరి మంత్రులను కలిసినాం, ఎమ్మెల్యేలను కలిసినాం సార్. ఇక్కడ ఉన్న అధికారులను కూడా కలవడం జరిగింది. అయినా కానీ మా పైన చిన్న చూపే ఉంది సార్ అధికారులకు. ఏమనంటే మేము ఈ పిఆర్సీ కమిషన్ ఒకటి అడ్డం తెస్తున్నారు, తెచ్చి మమ్మల్ని చాలా వెనక్కి జరుపుతున్నారు సార్. పిఆర్సీ పేరుతోటి మమ్మల్ని మోసం చేస్తున్నారు సార్. ఈ విధంగా మోసపోయి మమ్మల్ని చివరికి అప్డేట్ చేయకుండా చేయాలని అధికారుల లక్ష్యం సార్. ఎప్పటి నుంచి మీరు అప్లికేషన్ పెడుతూ వచ్చారు? మరి గత ప్రభుత్వం 2 నెలల నుంచి చేస్తున్నాం సార్. 2 నెలల నుంచి అధికారులు కలుస్తున్నారు. ప్రభుత్వం వచ్చే 2 నెలలు. అవును సార్, ఈ ప్రభుత్వం వచ్చినాకనే చేస్తున్నాం సార్. 2 నెలల నుంచి జూన్ నెల నుంచి మేము జిల్లా పరిషత్ వాళ్లకు పండిట్ పీటీస్ అప్గ్రేడేషన్ అయింది కాబట్టి మేము మాకు కూడా చేయండి, ఎప్పుడు వాళ్ళ జీవోని తీసుకొచ్చి మాకు చేస్తున్నారు కదా, అదే విధంగా మాకు చేయమని అడిగితే ఇందులో మీ పండిట్ పీటీస్ 370 సంఖ్య రాలేదన్నారు. అప్పటి నుంచి మేము ప్రిన్సిపల్ సెక్రటరీ గారికి, ఇక్కడ సెక్రటరీ గారికి, ఇంతకుముందు డైరెక్టర్ ఉన్న నరసింహారెడ్డి సార్కి, ఏడీ సర్వేశ్వర గారికి ఇస్తున్నాం. ఈ ప్రజాప్రభుత్వాన్ని ఏం కోరుతున్నామంటే ఆదిలాబాద్ నుంచి భద్రాచలం దాకా అందరూ గిరిజన ఎమ్మెల్యేలని ప్రజాప్రభుత్వంలో గెలిపించుకున్నాము. ఈ ఎమ్మెల్యే గారిని కలిసాము, అందరు ఎమ్మెల్యేని కలిసాము, ఆర్థిక శాఖ మంత్రి బట్టి విక్రమార్క గారిని కలిసాము, సీతక్క గారిని కలిసాము. అందరికి మా యొక్క వినతి పత్రాలు ఇచ్చి ఉన్నాము అధికారులతో సహా. లేదని రాత్రి పగలు కూడా డ్యూటీలు చేయించుకుంటారు మాతో, నైట్ స్టడీ అవర్లు, సండే అవర్లు. అయినా కూడా మా ఈ చిన్న సమస్యని 370 మంది పండిట్ పీటీలు అప్గ్రేడేషన్ చేయలేకపోతున్నారు. ఒక్క 150 రూపాయలు అదనంగా వేతనం ఇచ్చి మాతోటి ఇన్ని సంవత్సరాలు వెట్టి చాకిరి చేయించుకున్నా కూడా ఇప్పటికీ గవర్నమెంట్ స్పందించి ఇచ్చినా కూడా అధికారుల నిర్లక్ష్య వైఖరి ఉంది. ఏమిటి అని ఆ ఫైల్ ఎనికి వచ్చింది అంటున్నారు. ఏందని అడిగితే పిఆర్సీ కమిషన్ ఉంది, వాళ్ళ యొక్క సర్క్యులర్ ఉందంటున్నారు. ఆ కమిషన్ అడ్డు పెట్టుకొని పిఆర్సీ కమిషన్ ని మాకు అన్యాయం చేసి ఇంకా దీన్ని పెంచుకుంటూ పోయి మాకు మళ్ళీ రాబోయే పిఆర్సీలో కూడా ఒక 3 ఇంక్రిమెంట్ లాస్ట్ చేద్దామని ఆలోచన. ప్రధానంగా ఏం డిమాండ్ చేస్తారు ఇప్పుడు ప్రభుత్వం? వెంటనే సార్ ఈ బదిలీలో మా యొక్క పండిట్ పీటీల యొక్క అప్గ్రేడేషన్ జరగాలి సార్, 15 రోజులు జరగాలి సార్. ఇదే మా డిమాండ్ సార్, ప్రధాన డిమాండ్. చెప్పండి మరి, అంటే ఎప్పటి నుంచి మీరు అప్లికేషన్ పెడుతున్నారు, రెస్పాన్స్ ఎందుకు లేదు గవర్నమెంట్ నుంచి? గవర్నమెంట్ అధికారులు ఏం చెప్తున్నారు? మేము ఏమనుకున్నామంటే సార్, మేము ఇప్పుడు మామూలుగా జెడ్పీ వాళ్ళకు అయినాయి 1100 పోస్టులు వచ్చినాయంటే ఆ పోస్టులలో మా ట్రైబల్ వెల్ఫేర్ పండిట్ పోస్టులు కూడా ఉన్నాయని మేము అనుకున్నాము. కాకపోతే తీరా సమయానికి మా ఐటీడీఏ లో పనిచేస్తున్న ఈ పండిట్ పోస్టులు అప్డేట్ కాలేదని చెప్పడం జరిగింది. ఇప్పుడు మాకు ప్రమోషన్స్ అండ్ ట్రాన్స్ఫర్స్ నోటిఫికేషన్ వచ్చింది సార్. వచ్చిన తర్వాత ఏమైంది, జెడ్పీ వాళ్ళకేమో సీనియారిటీలో ఓన్లీ పండిట్స్ ని తీసుకున్నారు. మా అధికారులు ఏమంటున్నారు అంటే ఎస్జిటీలను కూడా ఇందులో తీసుకుంటాం ఇప్పటి పోస్టులకు అని చెప్తున్నారు. ఇది మాకు తీవ్రమైన అన్యాయం. మేము మారుమూల గిరిజన తండాలలో ఆశ్రమ పాఠశాలలో పనిచేస్తాము, డే అండ్ నైట్ అక్కడే ఉంటాము. గిరిజనులకు సేవ చేస్తున్న గిరిజనులకే ఇప్పుడు అన్యాయం జరిగింది. దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. చాలా మందికి ఇప్పుడు వీళ్ళు కూడా చాలా స్కీములు పెట్టారు కదా, మరి అవేం అమలు అవ్వట్లేదా? మరి ఏంటి స్కీములు కాదు సార్, ఇది ఇప్పుడు ఆ పండిట్ ఇంతకు ముందు ఎస్జిటీలు కూడా ఎలిజిబుల్ ఉండే. ఇప్పుడున్న ఇచ్చినైతే జెడ్పీ వాళ్ళతో పాటు మాకు కూడా ఇట్లా అనుకున్నాం. మా అధికారుల నిర్లక్ష్యం వల్ల ఫైల్ ఫైనాన్స్ డిపార్ట్మెంట్ కి వెళ్లి రిటర్న్ అయిందని చెప్తున్నారు. అసలు అధికారులు మా ఫైల్ పంపించలేదు, పంపించందే వీళ్ళు ఏం చెప్తున్నారంటే అది రిటర్న్ వచ్చింది అని చెప్తున్నారు. అంటే దీంతో మళ్ళీ నెక్స్ట్ పిఆర్సీ వచ్చేదాకా అంటే మాకున్న వాళ్ళకి సుమారు 10,000 శాలరీ డిఫరెన్స్ వస్తుంది. మేము వాళ్ళకంటే మారుమూల గిరిజన గ్రామాలలో అడవులలో మేము పనిచేస్తున్నాము. ఏం డిమాండ్ చేస్తున్నారు ఇప్పుడు గవర్నమెంట్? ఇప్పుడు మాకు సాధారణ ఈ బదిలీలు ప్రమోషన్లు ఉన్నాయి కదా సార్, ఇందులోనే మాకు మా పోస్టులు 378 పోస్టులు ఉన్నాయి సార్. మొత్తం పండిట్ పీఈటీలు మొత్తం అన్ని ఐటీడీలో కలిసి ఈ 378 పోస్టులను ఈ సాధారణ బదిలీలోనే మమ్మల్ని అప్గ్రేడ్ చేయాలని మేము డిమాండ్ చేస్తాం. చెప్పండి అమ్మా, అంటే ప్రధానంగా ఏం డిమాండ్ సార్? మేమేమనుకున్నామంటే జెడ్పీఎస్ఎస్ స్కూల్ వాళ్ళతో పాటు మా ట్రైబల్ వెల్ఫేర్ కూడా 10,900 పోస్టులలో మా పోస్టులు కూడా అప్గ్రేడ్ చేస్తారని మేము అనుకున్నాం. కానీ మమ్మల్ని ప్రభుత్వం మభ్యపెట్టి ఇంకా మాకు అప్గ్రేడ్ చేయకుండా చాలా నశింపజేస్తుంది. ఈ ప్రభుత్వాన్ని కాదు కానీ అధికారులని మేము ఏమనట్లేదు, కానీ 10,900 పోస్టులలో మా పోస్టులు ఉన్నాయని మేము అనుకోవడము, వాళ్ళు మాకు కూడా ఇస్తారని చెప్పడం, కానీ ట్రైబల్ వాళ్ళని చాలా తొక్కేస్తున్నారు, చాలా నశింపజేస్తున్నారు. ఈ వైఖరిని మేము తొలగించాలి, మమ్మల్ని కూడా వాళ్ళతో పాటు గుర్తించాలి. ఓపెన్ కేటగిరీలో ఎవరైతే ఉంటున్నారో వాళ్ళతో మమ్మల్ని ఎందుకు చూడట్లేదు, అసలు వాళ్ళతో సమానంగా మాకెందుకు రావట్లేదు? ఆ హక్కుల్ని మాకు కూడా వర్తింపజేయాలని, మమ్మల్ని వెంటనే ఈ 10 రోజులలోనే అప్గ్రేడేషన్ చేయాలని మేము కోరుకుంటున్నాము.
ఇదేనండి మాకు